జై శ్రీరామ్ అండి. పట్టు చీరలు కొంటాము అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ ఇళ్ళమ్మడి తిరుగుతూ ఉంటారు పొద్దున్న వాళ్ళ ఐడి కార్డులు తెచ్చి అపార్ట్మెంట్లకు ఇస్తూ. అలాగే నిన్న శ్రీకాకుళంలో ఒక మహిళ, బాబు మా దగ్గర పట్టు చీరలు ఉన్నాయి, జరీ చీరలు ఉన్నాయి, కొంటావా అని అడిగింది వాడు రాగానే. తప్పకుండా అమ్మ కొంటాను అని చెప్పాట. సరే రేపు వస్తావా అంటే అలాగే అమ్మ రేపు వస్తాను అని చెప్పాట. వెళ్ళింది. రేపు రా బాబు, మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, అప్పుడు నేను ఫ్రీగా ఉంటాను, చూపిస్తాను అని చెప్పింది ఆ చీరలు అమ్మేవాడికి. సరే అమ్మా అలాగే రేపు పొద్దున వచ్చేస్తానమ్మా, నువ్వేం కంగారు పడుకో, ఒక లేట్ అయినా నాకేం ఇబ్బంది లేదమ్మా అని చెప్పాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఈవిడ శుభ్రంగా ఆ పట్టు చీరలు కొనేవాడిని పిలిచిన తర్వాత శుభ్రంగా పట్టు చీరలు, జరీ చీరలు అన్నీ చూపించాడు. చూపించిన తర్వాత ఇంత డబ్బులు వస్తాయమ్మా అంటే, కాదు ఇంకొంచెం ఇవ్వంటే, అలాగే అమ్మా ఇస్తాను, అదేముంది, మీ డబ్బులు నేనెందుకు ఉంచుకుంటానమ్మా అని చెప్పాడు. ఇద్దరికి ఒక రేటు ఫిక్స్ అయిన తర్వాత అలాగే అంటే, కొంచెం ఏమైనా తింటాక అన్నం పెట్టండి అమ్మా అన్నాడు. దాందేం భాగ్యం, అన్నం ఏంటి, వాళ్ళు కూర కూడా చేస్తానని తెచ్చి పెట్టిందిట. ఏదో పౌడర్ జల్లి శుభ్రంగా ఆవిడ మీద చేతుకున్న 4 గాజులు, కొంచెం 12 సవర్ల బంగారం తీసుకుని పారిపోయాట. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయడానికి వెళ్తే చెప్పారట, అమ్మ ఏం పనులు ఇవి, ఆ పట్టు చీర వాడికి అన్నం పెట్టమంటే, అదేంటి బాబు, ఇంటి ముందుకు వస్తే ఎవరికైనా ఆకలిస్తుందంటే అన్నం పెడతాం కదా, అలాగే అనుకున్నాను కానీ ఇలా చేస్తాడు ఎందుకు తెలుసు, వీడు కనీసం వారం నుంచి తిరుగుతున్నాడు, అప్పుడు కూడా నేను పిలవలేదు, నిన్నే పిలిచిన దానికి ఇంత చేశాడు బాబు అని చెప్పారట. అది పరిస్థితులు. అందుకని పట్టు చీరలు అమ్ముతాం, పరుపులు కొడతాం, లేకపోతే దేవుడు వచ్చాడు, ఇంకోటి లేకపోతే మీకు జాతకాలు చెప్తాం, ఇలాంటివి ఏవి నమ్మమాకండి, ఎవరిని ఇంటికి పిలవమాకండి, ఇంట్లో మగవాళ్ళు లేని టైంలో. అర్థమైందా? పాత చీరలు కొంటాం, పట్టు చీరలు కొంటామని రోజు వస్తామా అని తిరుగుతున్నారు జనాలు. వాళ్ళు కూడా దొంగలే. మీ చీరలు కావాలనుకుంటే పెట్లో పడేసి మెదలకుండా కూర్చోండు, వచ్చే 10 రూపాయలు 100 రూపాయలకి ఇంట్లో ఉన్న బంగారం మొత్తం దోచుకెళ్తున్నారు. అది పరిస్థితి.